మనం రోజు మాట్లాడే ఇంగ్లీష్లో ఈ ప్రపోజిషన్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి చివరికంట చూడండి, ఎగ్జాంపుల్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మీరు నెక్స్ట్ వీడియోస్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ మనం ఎట్ చూద్దాం. ఎట్ అంటే మీనింగ్ ఏంటంటే వద్ద అని. ఎట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ జనరల్ లొకేషన్. ఒక జనరల్ లొకేషన్ గురించి చెప్పేటప్పుడు ఎట్ అనేది మనం యూజ్ చేస్తాము. దాంట్లో ఫస్ట్ది రోహిత్ ఈజ్ అట్ పోస్ట్ ఆఫీస్. రోహిత్ ఎక్కడ ఉన్నాడు? పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాడు. లొకేషన్ చూపిస్తుంది. ఓకే. రెండోది ఇండియన్ క్రికెట్ టీమ్ షుడ్ బి ఎట్ ద స్టేడియం. అంటే ఇండియన్ క్రికెట్ స్టేడియం అనేది లొకేషన్ అనమాట. అక్కడ ఎట్ ఉపయోగించాము. తరుణ్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్. తరుణ్ బస్ స్టాండ్ దగ్గర నుంచొని ఉన్నాడు ఇప్పుడు. అంటే ఎక్కడ ఉన్నాడు? బస్ స్టాప్ అనేది లొకేషన్. అక్కడ ఎట్ ఉపయోగించాము. శిరీష షుడ్ బి ఎట్ బూత్. అంటే పోలింగ్ బూత్ అంటే అక్కడ ఉండాలి అనేది. అక్కడ లొకేషన్, ఇక్కడ లొకేషన్ ఏంటి? బూత్ అనేది అనమాట. అక్కడ ఎట్ ఉపయోగించాము. లుక్ ఎట్ ద బోర్డు. ఇక్కడ లొకేషన్ అంటే ఇక్కడ పొజిషన్ దేని చూస్తుంది? ద బోర్డు వైపు చూడమని. ఎట్ అక్కడ ఎట్ అనేది ఉపయోగించాము. లుక్ ఎట్ మీ అంటే ఇప్పుడు ఎక్కడ చూడమంటున్నాం? నా వైపు చూడని. అప్పుడు ఎట్ ఉపయోగించాము. బి ఎట్ ఇండికేట్స్ అన్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం. ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు కూడా ఎట్ ఉపయోగిస్తాము. ఎట్ ఇండికేట్స్ అన్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్ 6 చూడండి. ద లాస్ట్ మెట్రో ట్రైన్ లీవ్స్ ఎట్ 11 PM. అంటే 11 PMకి ఆ టైం చూపిస్తుంది. అక్కడ ఎట్ ఉపయోగించాము. 7th ప్రతాప్ వెంట్ బ్యాక్ టు హిజ్ హోమ్ ఎట్ వీకెండ్ దగ్గర ఎట్ ఉపయోగించాము. 8th గ్రాండ్ పేరెంట్స్ టెల్ స్టోరీస్ ఎట్ బెడ్ టైమ్. మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైతే నిద్రపోతుంటామో పిల్లలకి అప్పుడు స్టోరీలు చెప్తారు అనమాట. అప్పుడు ఎట్ అని ఉపయోగించాము. నారాయణ్ డిసైడెడ్ టు రిటైర్ ఎట్ 57 years. ఇక్కడ 57 years ముందు ఎట్ అనే దాన్ని ఉపయోగించాము. మళ్ళీ ఒకసారి చదివి మీరు ప్రాక్టీస్ చేయండి. సి ఎట్ ఈజ్ యూజ్డ్ వెన్ సమ్వన్ ఈజ్ రీచింగ్ టు సంథింగ్. ఒక పర్ఫార్మెన్స్ చేసినప్పుడు, ఏదైనా సడన్ చేంజెస్ జరిగినప్పుడు, మీటింగ్ దగ్గర, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎట్ అనేది ఉపయోగిస్తాము. 10th ఎగ్జాంపుల్ గమనించండి. ద సీఎం ఎక్స్ప్రెస్డ్ డిలైట్ ఎట్ ద పర్ఫార్మెన్స్. తన ఆనందాన్ని ఆ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎక్స్ప్రెస్ చేశాడు. అప్పుడు ఎట్ ఉపయోగించాము. ద న్యూస్ రిపోర్టర్ వాజ్ bewildered at the sudden changes. 12th చూడండి. ద పీపుల్ ఆర్ అనాయిడ్. చిరాకు పడ్డారు. ఎట్ మీటింగ్. ఇక్కడ మీటింగ్ వద్ద. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనము ఎట్ ఉపయోగిస్తాం. అబౌట్ గురించి. అబౌట్లో చూడండి. ఏ అవర్ వర్డ్స్, ఫీలింగ్స్ ఆర్ థాట్స్ కన్సర్న్ ఏ పర్టిక్యులర్ థింగ్, దెన్ వీ యూజ్ అబౌట్. ఓకే. ఎక్కడ ఉపయోగించాలనేది ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము అబౌట్ని. ఫస్ట్ ఎగ్జాంపుల్. శరత్ ఈజ్ టాకింగ్ అబౌట్ హిజ్ రూమ్మేట్స్. తన రూమ్మేట్స్ గురించి మాట్లాడేటప్పుడు అబౌట్ అనేది ఉపయోగించాం అనమాట. అట్లాగే అబౌట్ అంటే గురించి అని తెలుగు మీనింగ్. రెండో ఎగ్జాంపుల్. నితిన్ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ హిజ్ జాబ్. నితిన్ తన జాబ్ గురించి బాధపడలేదని. అప్పుడు అబౌట్ ఉపయోగించాము. శిరీష టాకింగ్ అబౌట్ పాలిటిక్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్. పాలిటిక్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు అబౌట్ అనే దాని గురించి అబౌట్ యూజ్ చేసాము. 4th వన్. దీస్ ఆర్ నైస్ బుక్స్ అబౌట్ మెడిటేషన్. అంటే మెడిటేషన్ గురించి అనేది చెప్పేటప్పుడు అబౌట్ ఉపయోగించాము. దీస్ ఆర్ నైస్ బుక్స్ అబౌట్ మెడిటేషన్. అప్పుడు కూడా అబౌట్ ఉపయోగించవచ్చు. మనప్రీత్ ఈజ్ నాట్ యాంగ్జియస్ అబౌట్ హిజ్ ఫ్యూచర్. మనప్రీతికి తన ఫ్యూచర్ పట్ల ఆతృత ఏమీ లేదని. షీ ఈజ్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనే దాని గురించి ఒక టాపిక్, దాని గురించి కూడా మాట్లాడేటప్పుడు అబౌట్ ఉపయోగించాము. 7th వన్. రోహిత్ ఈజ్ డిస్కసింగ్ అబౌట్ రూట్ మ్యాప్. రోహిత్ దేని గురించి డిస్కస్ చేస్తాం? రూట్ మ్యాప్. అప్పుడు అబౌట్ ఉపయోగించాము. ద కేస్ ఈజ్ అబౌట్ ల్యాండ్ ఇష్యూస్. ల్యాండ్ ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు కూడా అబౌట్ యూజ్ చేసాం అనమాట. ద మీటింగ్ ఈజ్ అబౌట్ పాలిటిక్స్.
పాలిటిక్స్ గురించి ఉన్నప్పుడు ద మీటింగ్ ఈజ్ అబౌట్ పాలిటిక్స్. ఓకే, అప్పుడు అబౌట్ యూజ్ చేశాను. క్రికెట్ ఫ్యాన్స్ టాకింగ్ అబౌట్ వరల్డ్ కప్ ముందు కూడా ఉపయోగించాము. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ మీరు బాగా రిపీట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఎట్ అబౌట్ రెండు మనం మాట్లాడుకున్నాం కదా, అవి చాలా ఉపయోగపడతాయి. ప్రాక్టీస్ చేయండి. ఓకే, నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.